లేదు ఇందాక మీరు ఒక మాట అన్నారు, గుండెల్లో పెట్టుకుని భక్తి భావాన్ని, ఈ కార్డు గుండెల్లో పెట్టుకుని అంటే అది కేవలం బాధ్యత కాదు, భక్తి భావాన్ని కూడా గుండెల్లో పెట్టుకుని ఐడి కార్డు మెడలో వేసుకోవడం ఇస్ నాట్ జస్ట్ ఒక డైరెక్టర్ అని మీరు పోస్ట్ అక్కర్లేదు, చెప్పక్కర్లేదు, అయినా కూడా మీరు కూడా ఐడి కార్డు వేసుకున్నారు. ఒకవేళ మిస్ అయినా కూడా ఎవరో ఒకరు తీసుకుని వేసుకున్నాడు. మరి యాక్టర్లని దాని నుంచి తప్పించారు కదండి. మేము ఐడి కార్డ్ వేసుకుని యాక్టింగ్ చేయలేం కదా. ఫస్ట్ 2 విషయాలు ఝాన్సీ, ఏ విషయం జరగాలన్నా నా నమ్మకం అంటే అందరికీ అది ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటుంది, చెప్పుకోలేరు. బట్ ఈ దిస్ ఈజ్ డ్యూటీ ఆఫ్ డైరెక్టర్గా నా డ్యూటీ ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పడం. అసలు దేవుడు ఎప్పుడు ఏదనుకుంటే అదే జరుగుతుంది. కరెక్ట్. ఈ పిక్చర్ స్టార్ట్ అవడానికి ప్రధాన కారణం నిర్మాత మహేష్ రెడ్డి గారి సంకల్పం అన్నమాట. ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే ఆయనకి సినిమా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. సాయి భక్తుడు, అన్ని దేవతలకు తెలిసిన పర్టికులర్గా సాయిబాబా అంటే బాగా ఇష్టం. ఫస్ట్ పిక్చర్ మాతో షిరిడి సాయి చేశారు. నాజుడికి నాకు చాలా కుటుంబంలాగా అయిపోయాం. ఆ తర్వాత సార్ మనకు డబ్బులతో పని లేదు, ఏం పని లేదు, మళ్ళీ మంచి దేవుడిది ఏదైనా ఉంటే సేమ్ కాంబినేషన్, మనం వేరే వాళ్ళు అవసరం లేదు, మీరు నాగార్జున సేమ్ టీం కలిసి ఒకటి ఎప్పుడైనా ఆలోచించండి, దానికి టైం లిమిట్ లేదు, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కవర్ చేయండి, మనం చరిత్రలో నిలిచిపోయే సినిమా తీయాలంతే అని చెప్పాడు. మహేష్ వాళ్ళ సినిమా ఇలా రావడానికి కారణం నీ సంకల్పం. నీ సంకల్పం అంత స్ట్రాంగ్గా ఉండబట్టే జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నాగార్జున నేను ఎక్కువ పొగడకూడదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో నన్ను పెద్దగా చూసుకుంటారు, నాకన్నా చిన్నవాళ్ళని ఎక్కువ పొగడకూడదు. నేను బిజినెస్గా చూస్తే సోగ్గాడే చిన్న ఆయన హిట్ సామాన్యమైన హిట్ కాదు. ఆ హిట్ తర్వాత వాళ్ళు తలుచుకుంటే బంగారు రాజు అని టైటిల్ కూడా పెట్టుకున్నారు, 2వ సినిమాగా చేసుకోవచ్చు, డబ్బులే ప్రధానంగా అనుకుంటే. అది కాకుండా ఇది ప్రయారిటీ చేశాడంటేనే, అంటే తనకి అన్నమయ్య కాడి నుంచి దేవుడి మీద భక్తి ఉండటం, రెగ్యులర్గా వెళ్ళటం అవి వేరు, స్క్రిప్ట్ మీద ఒక నమ్మకం. మరి తను ఎందుకు అందరూ అంటారు కదా నాగార్జున డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాడు, బట్ దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ టైం. ఇది చోగ్గాడ చిన్న అయిన తర్వాత డైరెక్టర్ గారు మహేష్ ఇంకోటి చేసిన తర్వాత చేద్దాం అన్నప్పుడు మేము ఓకే అని వెళ్ళాం. అయినా సరే ఇట్ ఈజ్ ఓన్లీ అతని మైండ్లో అది దేవుడు ఆదేశించాడో ఎవరు ఆదేశించాడో అతను ఒప్పుకో. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.